గురవే నమః. చెప్పండి. మూడు మూడు విషయాలు ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ స్టేజ్కి వచ్చిందంటే కొద్దిగా విస్తారంగా చెప్పే స్టేజ్కి వచ్చిండ్రు. జస్ట్ ఒకటే స్టేట్మెంట్ లాగా చెప్పకండి. ఒక విషయం తీసుకుంటే కొద్దిగా దాని గురించి ఎంత వీలైతే అంత చెప్పే ప్రయత్నం చేయండి. మీరు పని చేయొచ్చు. క్లాస్కి వచ్చే ముందన్నే మమ్మల్ని స్వామి ఈ ప్రశ్నలు అడుగుతారని తెలుసు కాబట్టి మూడు రాసుకోనండి. ఈ మూడు విషయాల గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మూడు విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఏదైనా తీసుకెళ్తాము, టాయ్స్, చాక్లెట్స్, స్వీట్స్ అట్లా. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్తాము అంటే గురువు గారు ఏమి ఆస్వాదిస్తారు అంటే ప్రేమను రసాన్ని ఆస్వాదిస్తారు. సాధన సంపత్తి ఏమన్నా ఉంటే ముచ్చట పడతారు. అవును. సో ఏంటిది కొద్దిగా ఎక్స్పాండ్ కూడా చేయాలి మీరు. సాధన సంపత్తిని అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా వింటున్నారు అనుకోండి వీడియోని, వీడియో మనం షేర్ చేస్తున్నాం కదా, వేరే వాళ్ళు కూడా వింటున్నారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి. సాధన సంపత్తిని ఆ గురువు గారు సంతోషపడతారు తన దగ్గర ఉండే విద్యార్థి దగ్గర ఆ సాధన సంపత్తి కనబడితే అని. ఏంటిది సాధన సంపత్తి చెప్పండి. సాధన సంపత్తి అంటే లౌల్యము, దైన్యము, కృపాయాచన. వెరీ గుడ్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. లౌల్యం అంటే ఏంటిది? అట్లనే విస్తరించండి ఒక్కొక్క వాక్యాన్ని. లౌల్యం అంటే భగవంతుడిని పొందాలని ఇచ్చ. వెరీ గుడ్. అయితే ఇక్కడ భగవంతుడిని పొందాలని ఇచ్చ కన్నా ఎక్కువ ఏమి ఇచ్చ చెప్పండి. భగవంతుడిని పొందాలని ఇచ్చ కరెక్టే, కానీ అంతకన్నా ఎక్కువ ఏమి ఇచ్చ మనకు పొందాలని? ప్రేమను పొందాలని. ఎందుకంటే మన దగ్గర ప్రేమ ఉంటే మనం భగవంతుడిని పొందాల్సిన అవసరం లేదు. భగవంతుడు ప్రేమను ఆస్వాదకుడు కదా, ఆయన్నే పరిగెట్టుకుంటూ వస్తాడు. అరే అక్కడ దొరుకుతుందని చెప్పేసి, ఇక్కడ ప్రేమ దొరుకుతుందని చెప్పేసి ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. మీరు ఆయన దగ్గరికి పెద్ద పోయే ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రేమను సంపాదించుకుంటుండండి, ఆయననే పరిగెట్టుకుంటూ వస్తాడు అనమాట. సో లౌల్యం అంటే ప్రేమను పొందాలనేటువంటి ఇచ్చ. ప్రేమ మనకు పురుషార్థం అనమాట. భగవత్ప్రాప్తి ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ లౌల్యం అయిపోయింది. ఇంకోటి ఏంటిది? దైన్యము. దైన్యము అంటే దయనీయ స్థితి. అంటే ఎన్నో జన్మల నుంచి గురువు గారి సాధన పొందలేకపోయి అదే సమర్పణ కాకుండా ఉండడం వల్ల అంటే దయనీయ స్థితిలో ఉన్నాను నేను, ప్రేమను పొందలేక భగవంతుని ప్రేమను అని. అవును. అంటే భగవంతుని ప్రేమను పొందే బదులు కామ క్రోధాలను పెంచుకుంటూ పోతున్నాను, వాసనలను పెంచుకుంటూ పోతున్నాను. అసలు ఆ పాపాలకు లెక్క కూడా లేదు. అవునా? ఇప్పుడు మనము ఒక్క జన్మలో ఒకటే ఒక పాపం చేసినాం అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు నేను ఈ జన్మలో ఒకే ఒక పాపం చేసిన అని చెప్పేసి? ఒక్కటే చేసిన, ఒక్కటే ఒకసారి అబద్ధం ఆడినా, ఒక్కటే ఒకసారి ఇట్లా చేసిన అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, ఒకటేసారి చేసింది అనుకోండి, అవునా? మనకి ఇప్పటిదాకా ఎన్ని జన్మలైనాయి? అనంత కోటి జన్మలైన. అనంతమైన జన్మలు. ఎందుకంటే జీవుడికి పుట్టుక లేదు. సో అనంత కాలం నుంచి మనము మాయాబద్ధుల స్థితిలో ఉన్నాం కాబట్టి ఒక్క జన్మలో ఒకటే ఒక పాపం చేసినా కానీ ఎన్ని పాపాలు ఉన్నట్టు? అనంత పాపాలు ఉన్నట్టు. ఒక జన్మలో కోటి పాపాలు చేసినా అనంత పాపాలు ఉన్నట్టే, ఒక జన్మలో ఒకటే ఒక పాపం చేసినా అనంత పాపాలు ఉన్నట్టు. అంటే అంత దయనీయమైన స్థితిలో ఉన్నాం. అనంతమైన పాపాలు. ఒక్క జన్మలో ఒకటే వాసనను అంటించుకున్నాం అనుకోండి, అనంతమైన వాసనలు. ఇవి ఎప్పుడు గడగాలి? ఎప్పుడు నా అంతఃకరణ శుద్ధి కావాలి? పాపాలు ఎప్పుడు పోవాలి?
అని పాపాలకు బద్ధుణ్ణి అయిపోయి ఉన్నా, తీవ్రంగా బద్ధుణ్ణి అయిపోయి ఉన్నా. ఎంత నేను దాన్ని నా మనసును ఈ కామక్రోధాల నుంచి ఇట్లా పెకిలించుదామన్నా కానీ చచ్చినా రాదు, బయటికి చేయలేకపోతుంటాను. అవునా? ఇంకోటి దైన్యంలో ఇంకోటి ఏం రావాలంటే, నా స్థితి ఇట్లా ఉన్నది. అనంతమైన పాపాలు, అనంతమైన వాసాలు, కామక్రోధాలు ప్రగాఢంగా ఉన్నాయి. ఇది నా స్థితి ఉన్నది. అండ్ నేను పొందాలనుకుంటున్న వస్తువు ఎట్లా ఉంది? దివ్యమైనది, ప్రకృతికి పరంగా ఉన్నది. నేనేమో ప్రకృతిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను. సో ఏం స్కోప్ ఉన్నది నాకు దాన్ని పొందాలంటే? దివ్యమైన వస్తువుని. ఇది దయనీయమైన స్థితి అన్నమాట. ఇంకా చాలా చెప్పుకున్నాం మనం, దయనీయమైన స్థితి అని చాలా చెప్పుకున్నాం మనము. ఎన్నిసార్లు గురువు గారు మనకు అవకాశం ఇచ్చినా గానీ అనంతా చెప్పుకున్నాం కదా. సో పర్వాలేదు, ఈ మాత్రం చెప్పుకోగలిగినా చాలు. ఇట్లా మన పరిస్థితి ఇట్లా ఉంది, మనం పొందాల్సిన వస్తువు ఏమో దివ్యమైనది ఉంది. అంటే అంతఃకరణ శుద్ధి పూర్తిగా అయితే తప్ప దొరకదు. ఆ పూర్తిగా అవడానికి కోసం గురుదేవుడు నాకేమో మార్గాన్ని చూపిస్తున్నాడు. నేనేమో మార్గాన్ని పేడ చేవుని పెట్టి సమర్పణగా, బాబు సమర్పణ అయితేనే సాధన మొదలవుతుంది. సమర్పణ గాంతి సాధన ఒక ఇంచు కూడా మొదలు కాదంటే కూడా నేను కూడా ఒక ఇంచు సమర్పణ గానమాట. ఎన్ని ప్రయత్నాలన్నా సంకల్పం తీసుకోవాలి ఇందులో. ఏంటిది? నేను ఈ మార్గంలోకి పోతానని సంకల్పం తీసుకొని ఆదౌ శ్రద్ధ అనుకున్నాం కదా, నిశ్చయం. కానీ మన నిశ్చయం, జీవుడి నిశ్చయం విపరీతంగా ఉంటుంది. నువ్వు ఎంత బోధన చేసుకో, ఒక ఇంచు నేను సమర్పణ కానీ నీకు అని నేను సంకల్పం చేసుకుంటాం మనం. అంటే లోపల, బయట అంటాం అట్లా, నేను మీకు సమర్పణ అయిపోయినా అని చెప్పేసి. సో ఇట్లాంటి దీనమైన స్థితిలో ఉన్నాం అన్నమాట మనం. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఏం సాధన సంపత్తులు ఇంకేదో పాయింట్ చెప్తున్నారు మీరు? లౌల్యము దైన్యమైంది, కృపాయాచన. దాని గురించి కొద్దిగా విస్తారం చేయండి. కృపాయాచన అంటే ఏంటిది? అంటే గురువు గారిని దీని నుంచే పికప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినా కదా, దయనీయమైన స్థితిలో, దైన్యం అన్నాం కదా, దయనీయమైన స్థితిలో ఉన్నాం కదా, అక్కడి నుంచే పికప్ చేయండి ఆన్సర్. దైన్యంలో నుంచే కృపాయాచన వస్తుంది. చెప్పండి, దాని నుంచి ఎట్లా పికప్ చేస్తారో ట్రై చేయండి. నేను దయానీయ స్థితిలో ఉన్నాను. నేను దయనీయమైన స్థితిలో ఉన్నాను. పొందాలనుకున్న వస్తువు దివ్యమైనది. దానికి కావాల్సిన అధికారం ఏం లేదు కదా. అంతఃకరణ శుద్ధి పూర్తిగా అయితే తప్ప గురువు గారు ఇవ్వరనమాట. అది ఇవ్వలేరు. ఏది? ప్రేమను ఫుల్ క్లీన్ కావాలి ఫస్ట్. నేనేమో నింపుకుంటున్నా ఉల్టా. ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి చెప్పండి, అది కనెక్ట్ చేయండి కృపాయాచనకు. దయానీయ స్థితిలో ఉన్నాను, సమర్పణ భావం చేయలేకపోతున్నాను, మీ దయతో అంటే కృప కావాలి అని గురువు గారిని అడగడం, కృపాయాచన చేయడం. వెరీ గుడ్. కరుణా క్రందన చేస్తూ కృపాయాచన అంటే ఆ దీన భావంతో కళ్ళ నీళ్లు పెట్టుకొని మనం గురువు గారిని కృపాయాచన చేస్తాం అన్నమాట కదా. అప్పుడు గురువు గారు కరుణా క్రందన చేస్తున్నందుకు ఆటోమేటికల్లీ ప్రేమ ఉంది కదా. ప్రేమ యొక్క సారం ఏంటిదంటే కరుణ, అకారణమైన కరుణ. అంటే మన దగ్గర క్వాలిఫికేషన్ లేకున్నా కానీ ఆ కరుణా క్రందన చేస్తుంటే ఆయన కరిగిపోయి ఆయన మనకు శక్తిని ఇస్తాడు అనమాట సాధన చేయడం కోసం. ఆయన శక్తి తోటి, ఆయన బలంతో మనము సాధన ముందరు పోగలుగుతాం. వెరీ గుడ్. సో ఈ సాధన సంపత్తి కనబడ్డది అనుకోండి, గురువు గారి దగ్గర పోయినప్పుడు చాలా క్యాజువల్ గా, నాకు తత్వజ్ఞానం చాలా వచ్చు, నేను చాలా సాధన చేశాను, నాకు చాలా అనుభవాలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని అంటే గురువు గారు అంటారు, అన్ని ఉంటే నేనేం చేయాలి అంటారు. నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? మా జగద్గురువు దగ్గరికి ఒక అతను వచ్చాడు, నేను మీ శరణులోకి వద్దాం అనుకుంటున్నాను, మీ లెక్చర్స్ విన్నాను, చాలా గొప్పగా ఉన్నాయి, శరణులోకి వచ్చాను అని. నేను పలానా చోట నాకు దీక్ష అయింది, నేను రోజుకు దాదాపు 6 గంటల సేపు జపం చేస్తాను, భాగవతం కూడా మొత్తం క్షుణ్ణంగా చదువుకున్నాను, భాగవత సప్తాహాలు చేస్తాను, మళ్ళా కొంత అది కూడా చదువుకున్నాను, ఇది కూడా చదువుకున్నాను అని చెప్పడం మొదలు పెట్టాడు. అంటే మా గురువు గారు ఏమన్నానంటే, నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా బాబు, నా దగ్గరికి ఎందుకు రావాలి? నా దగ్గరికి ఏం లేనోడు వస్తాడు, నీ దగ్గర ఇన్ని ఉన్నాయి, జపం కూడా చేయగలుగుతావు నువ్వు, దీక్ష కూడా అయిపోయింది నీకు, భాగవతం కూడా కథలు చెప్పొస్తుంది నీకు, ప్రజలను అభిభూతం చేస్తే అన్ని ఉన్నాయి నీకు, ఎవరు లేనోడి కోసం నేను ఈ దుకాణం తెరుచుకున్నా, ఉన్నోడి కోసం కాదు, నువ్వు పోయి నీ దుకాణం నడుపుకోపో అన్నాడు.
అర్థమైందా? సో దైన్యం కించిత్ లేదు. అంటే ఆయనకు లౌకికంగా ఏంటిదంటే భాగవతం కథలు చెప్పొస్తుంది ఆయనకు. ఓ చోట కూర్చొని జపం చేయేస్తుంది, సంస్కృతం మాట్లాడగలుగుతాడు, అవన్నీ చేయగలుగుతాడు. కానీ ఇదంతా సాధన సంపత్తి కాదు. గురువు గారికి కావాల్సింది నీ లోపల లౌల్యము, దైన్యము, కరుణాక్రందన, కృపాయాచన, విరహము. అవునా? ఇవి కావాలి. ఇవి లేకుండా నాకు అదొచ్చు ఇదొచ్చు అనుకుంటూ గర్వంతో చెప్తున్నాను అనుకోండి, వీడు గురువు గారికి అది రుచించదనమాట. నువ్వు పో, నీ దందా బాగానే నడుస్తున్నది, నడుపుకోపో అని చెప్తాడు. నాకు నీకు నేర్పించేది ఏం లేదంటాడు ఆయన. నేనేం చేస్తున్నాను, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. నేను భాగవత సారం చెప్తున్నా, నువ్వు కూడా భాగవతం చెప్తున్నావు. నువ్వు నాతో సమానం అయిపోయినావు, ఇంక నేను నీకు ఇచ్చేది ఏంటిది? ఉల్టాలు నీ దగ్గర ఏమన్నా మెడుకోవాలి ఉంటే నేను నేర్చుకోవాలి. నేను నీ దగ్గర ఇచ్చేది ఏం లేదు. నువ్వు దీనుడు అయితే అప్పుడు నేను కరిగి ఏమన్నా ఇవ్వగలుగుతా. సో గురువు గారికి ఆ సాధన సంపత్తి ఏమి లేదన్నట్టు ఇట్లా కూర్చోరు హనుమంతుడి లాగా. అసలు బలమే లేదు నాకు. హనుమంతుని క్యారెక్టర్ని అట్లా సృష్టించిన దానికి కారణమే అది. మనకు పురాణాలలో వాటిలో ఏంటిదంటే కాంతా సంహితతయా ఉపదేశ యుజే అంటారు. అంటే డైరెక్ట్ గా చెప్పడం ఒకటి ఉంటది, అభిధావృత్తి అంటారు. మళ్ళీ వ్యంజనావృత్తి, లక్షణావృత్తి అని ఒకటి ఉంటుంది. అంటే ఒక దాంతో కంపేర్ చేసుకుంటూ ఇట్లా చెప్పడం అనమాట. మూడోది వ్యంజనావృత్తి, అంటే సూచించడం, ఏమి లేకుండా ఇట్లా సూచించడం ఉంటుంది. సో హనుమంతుడికి తన శక్తే తెలియదు, శాపం పెట్టిండ్రు ఆయనకు. ప్రపంచంలో ఆయనను మించిన శక్తి ఎవరికి లేదు, కానీ ఆయన శక్తి ఏంటిదో ఆయనకు తెలియదు అని ఇట్లా ఎందుకు చెప్తున్నారు మనకి ఈ విషయం రామాయణంలో? అంటే దాన్ని డైరెక్ట్ గా అర్థం చేసుకోవాలన్నా, హనుమంతుల వారికి ఫలానా ఋషులు ఆ ఆశ్రమాన్ని అంతా ధ్వంసం చేస్తుంటే శాపం పెట్టారు, నీ శక్తి నీకు తెలియకుండా ఉండిపోవు గాక అని చెప్పేసి శాపం పెట్టారు. కాబట్టి ఆయనకు జ్ఞాపకం లేదు, ఆయన శక్తి గురించి ఆయనకు తెలియదు. ప్రభు కార్యమైన హనుమంతుడు ఒక్కడే చేయగలుగుతాడు కదా. ఆ శక్తి ఉన్న ఆయనకు నాకు తెలియదు, ఆయన జ్ఞాపకం రావట్లేదు, ఎవరో వేరేవాళ్ళు జ్ఞాపకం చేయిస్తున్నారు అనమాట అని మన కథ చెప్పి అట్లా డైరెక్ట్ గా అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇందులో ఉన్న వ్యంజితార్థాన్ని చూడాలన్నా మనం. మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కపిపతిర్ దాస్య అంటారు. దాస్యం ఉంది కదా, సేవ చేయడంలో హనుమంతుడిని మించిన అసలు ఇప్పటిదాకా హిస్టరీలో క్రియేట్ కాలే క్యారెక్టర్ అట్లా. అవునా? సో భగవంతుని దాస్యం చేయడానికి ఆ దాస్యం ఎవరు చేయగలుగుతారు అంటే, నా దగ్గర ఇంత శక్తి ఉంది అనుకునేటోడు చేయలేడు. నేను ఇలా చేయగలుగుతాను, అలా చేయగలుగుతాను, నేను ఇట్లా పర్వతాల మీద నిలబడి సూర్యుని దగ్గర ఆయన చుట్టూ తిరుక్కుంటూ మొత్తం అన్ని నేర్చుకున్నాను శాస్త్రాలను, ఇట్లా అనుకుంటే రాదు మీకు. అవన్నీ చేసినా గాని ప్రభు కార్యం చేసేటప్పుడు ప్రభు బలంతోటే నేను చేయగలుగుతున్నా అనే భావం ఉండాలి. నా దగ్గర ఏం బలం లేదు, నా దగ్గర ఏమేమైతే ఉన్నదో అది యాక్చువల్లీ ప్రభు కృపతో వచ్చిందే. ప్రభు బలము తోటి నేను అక్కడ శాస్త్రాలు చదవగలిగాను సూర్యుని దగ్గర. ప్రభు బలంతో మిగతా అన్ని పనులు నేను చేయగలిగాను. ఇప్పుడు కూడా నేను ఫ్యూచర్లో ఏమైనా పని చేయాలంటే ప్రభు బలంతోనే చేయగలుగుతా, కానీ నా దగ్గర ఏం లేదు. ప్రభు ఎట్లా చేయించుకుంటే అట్లా అవుతుంది అనే ఈ దీనభావము దాసునికి ఉండాలి అని చెప్పడం కోసము టాప్ మోస్ట్ దాసుడు ఎవరు మొత్తం సమస్త పురాణ వాంగ్మయంలో? హనుమత్ స్వామి కదా. సో ఆయనకు శాపం పడింది ఇట్లా కథ చెప్తున్నారు మనకు, కానీ ఏం వ్యంజిస్తున్నారంటే ఇలా ఉండాలి అని చెప్పడం కోసం. ఇది నచ్చుతుంది అనమాట. అట్లా దీనుడుగా ఉన్నవాడిని ప్రభు ఏం చేస్తాడంటే తన శక్తితోటి ఆయన అన్ని పనులు చేయిస్తాడు. ఏమాత్రం నాకు ఇట్లొచ్చు ఇట్లా చేయొచ్చు అంటే, సరే చేసి చూడు అంటాడు ప్రభు. ఎంత దూరం దుంకుతావో దుంకి చూపి అంటాడు. వాడు దుంకబోయి చలాంగని ఎక్కడో పడిపోతాడు అనమాట. ఎక్కడో పోదాం అనుకొని ఎక్కడో పోయి పడిపోతాడు, అదా పాతాళంలోకి పడిపోతాడు. సో ప్రభువుకైనా కానీ అండ్ గురువుకైనా కానీ నచ్చేది కావాల్సింది ఏంటంటే, ఆయనకు ప్రీతికరమైనది ఏంటిదంటే సాధన సంపత్తి అనమాట. అదే దీనభావం, లౌల్యం ఉండడం, ప్రభు యొక్క ప్రేమ పొందాలని ఇచ్చా. ప్రభు యొక్క ప్రేమ పొందాలని ఎందుకు ఇచ్చగలిగి ఉండాలంటే ప్రభుని తృప్తిపరచడం కోసం. ప్రేమ అంటే తస్మై రోచమాన ప్రవృత్తి, ఆయనకు రుచికరమైన ప్రవృత్తి ఉండడం.
అంటే ఆయనకి ఏది రుచి ఇస్తుందో అదే నాకు రుచి. ఆయన రుచిలో ఆయనకి ఏది రుచి లేదో నాకు కూడా దాంట్లో రుచి లేదు. అంటే నాకంటే ఏం లేదు, ఇక ప్రభు రుచే నా రుచి. ఆయన రుచిలో నేను రుచి పెట్టగలిగితేనే ఆయన రుచి యొక్క ఆస్వాదన ఆయనకు కలిగించగలుగుతాను ఆ పరిచర్యల ద్వారా. సో ఎవరైనా కానీ తన రుచిని తను ఆస్వాదిస్తుంటే ఏమవుతుంది, సుఖం దొరుకుతుంది. నాకు ఇప్పుడు బెల్లం పట్టు ఇష్టం అనుకోండి, ఆ బెల్లం పట్టు మీద రుచి ఉంది నాకు, అది నేను తింటుంటే నాకు సుఖం కలుగుతుంది కదా. నాకు దేంట్లో రుచి ఉందో అది నేను ఆస్వాదిస్తుంటే నాకు సుఖం దొరుకుతుంది. అట్లనే ప్రభు రుచికి అనుకూలంగా నేను పని చేస్తుంటే ఆ రుచి ఆయన దాన్ని ఆస్వాదిస్తుంటే ఆయనకు సుఖం దొరుకుతుంది. ఈ విధంగా మనం ఆయనకు సుఖం కలిగిస్తాం అనమాట. సరేనా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇట్లా ఇంకా కొద్దిగా విస్తరింపడం నేర్చుకోండి. బాగా వస్తున్నది. లాస్ట్ స్టార్టింగ్ కానీ ఇప్పుడు కొద్దిగా విస్తరించడం అలవాటు అవుతుంది. దాన్ని పూర్తిగా నిష్కర్ష అంటే ఒక టాపిక్ తీసుకున్నామంటే దాన్ని పూర్తి నిష్కర్ష అయ్యేదాకా దాన్ని ఎలాంగేట్ చేయడం నేర్చుకోండి ఇట్లా పూర్తిగా. రైట్. అండ్ కరుణాక్రందన అనేటువంటిది ఎప్పుడు వస్తుంటుంది? దైన్యం ఉంటేనే. అవునా? దైన్యం ఎప్పుడు వస్తుంది? లౌల్యం ఉంటేనే. ఎందుకు? మీకు పొందాలనే ఇచ్చ ఉంటేనే మీరు ప్రయత్నం చేస్తారు. మీరు ప్రయత్నం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది నా వల్ల కావట్లేదు ఇదని. మీకు అసలు లౌల్యమే లేదనుకోండి, పొందాలని ఇచ్చ లేదు, టైంపాస్ కోసం వింటుంటారు కథలన్నీ, మళ్ళీ మీ వ్యవహారంలో పడతారు, మీ ప్రయత్నం కూడా చేయరు. ప్రయత్నం చేయకపోతే నా వల్ల కావట్లేదు ఎట్లా తెలుస్తుంది? నేను ఏదైనా బరువు ఎత్తుతున్నాను అనుకోండి, అది ఎత్తేటప్పుడు నాకు అర్థమవుతుంది కదా నా వల్ల కావట్లేదు, నాకు సహాయం కావాలి, ఎక్స్టర్నల్ సహాయం కావాలని అర్థమవుతుంది. నేను బరువే ఎత్తట్లేదు, అక్కడనే ఉన్నది ఆ బరువు. సో నేను ఆ మార్గంలోకే పోవట్లేదు అనుకోండి, ఆధ్యాత్మిక మార్గంలోకే ప్రయాణం చేయట్లేదు, గురువు గారు చెప్పినట్టు నేను చేయట్లేదు అనుకోండి, అప్పుడు నాకు నా వల్ల కావట్లేదు, భగవంతుడా నువ్వు నన్ను ఎట్లా కడతేరుస్తావో ఏమో, నాకు శక్తినివ్వు కదా. ఈ పరీక్షలన్నీ నాకు ఏవైతే వస్తున్నాయో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎట్లా గట్టెక్కాలనేటువంటిది నాకు ఆ బలాన్ని ఇవ్వు, నీ బలంతోనే నేను చేయగలుగుతాను అని అప్పుడు ధైర్యం వస్తుంది. మీకు లౌల్యం లేకపోతే ఎక్కడ చూస్తుంది సార్? ఈ కనెక్షన్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పగలగాలన్నమాట, ఈ కనెక్షన్స్ అన్ని. రైటా? నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? గురుగారు, దీన భావన సాధక దేహానికి ఉంటుంది. సాధక దేహానికి ఉంటుంది. ఇక్కడ బుద్ధితో మనం అర్ధభావన చేయగలుగుతాము. అలానే హృదయంలో మనకి దైన్యం కలుగుతుంది. దైన్య భావన అనేది మనకు హృదయంలో కలుగుతుంది. ఇక్కడ సాధక దేహానికి ఈ దైన్యంతో పాటు లౌల్యం, కరుణాకందన కూడా ఉంటుంది. అటు సిద్ధ దేహానికి ప్రేమ ఉంటుంది. వెరీ గుడ్. సో ఈ సాధక దేహాన్ని ఇచ్చేది గురువు గారే. సో గురువు గారి ద్వారా మాత్రమే మనము ఈ సాధన ద్వారా మనము ఆ యొక్క ప్రేమని పొందగలుగుతాం. సాధక దేహం ద్వారా మనం ఏం చేయగలుగుతాం? ప్రేమను పొందగలుగుతాం. మధ్యలో గురువు గారి యొక్క సాధక దేహంతో గురువు గారు మనకు సాధక దేహం ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ప్రేమను పొందగలుగుతామని మీరు ఒక 4 స్టెప్పులు ముందరికి వెళ్ళిపోయారు. గురువు గారు మనకు సాధక దేహం ఇచ్చినప్పుడు ఏం సేవ చేయగలుగుతాము, అర్థభావన చేయిస్తారు గురువు గారు. దాన్ని ఏమంటారు? సేవ చేయడాన్ని, అర్థభావన చేయడాన్ని అంతఃకరణ శుద్ధి. ఇంకొక స్టెప్ ముందు గురువు గారు మనకు సాధన దేహం ఇస్తే మనం ఏం చేయగలుగుతాము? సాధన చేయాలి. వెరీ గుడ్, అంత సింపుల్. సాధక దేహం ఇస్తే సాధన చేయగలుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నవన్నీ వస్తాయి తర్వాత. అందుకని 4 స్టెప్పులు జంప్ అవుతున్నాను అంటున్నాను. గురువు గారు మనకు సాధక దేహం ఇస్తే ఏమైతుంది? అప్పుడే సాధన చేయగలుగుతాం. అంతవరకు సాధన చేయలేం మనం. అంతవరకు ఏం చేయగలుగుతాం మనం? అంతకుముందు గురువు గారు మనకు సేవ ఇచ్చారు, అర్థభావన ఇచ్చారు. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి సమర్పణ చేశాము, సమర్పితులం అయిపోయాం అనుకోండి. సమర్పితులం అంటే సమర్పితులం కాలేము, నేను సమర్పణ అవ్వడానికి వచ్చాను అంటాం అన్నమాట కదా. సమర్పణ అవ్వడానికి వచ్చాను, నన్ను శరణాగతి మార్గంలోకి నడిపించండి అంటే నేను మీ శరణాగతుడిని అయ్యేటట్టు తయారు చేసుకోండి మీరు నన్ను అని గురువు గారి దగ్గరికి పోతున్నాను. దాన్నే నేను శరణాగతి అయినాను అంటున్నాను, కానీ శరణాగతి అవ్వడం కోసం వచ్చాను అన్నమాట దాని అంటాం. వచ్చిన తర్వాత గురువు గారు ఏం చేస్తున్నానంటే
మనకు సేవ అర్థభావన ఇస్తున్నారు. అవునా? ఇప్పుడు మనం సేవ చేయగలుగుతామా? గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవను అర్థభావనను మనం చేయగలుగుతామా? గురువు గారి ద్వారా చెయ్యలేం ప్రభు. గురువు గారి సూచనల ప్రకారం మనము వాటిని చేస్తాం. ఆచరణలో మనం చేస్తాం. మనం చేసింది సేవ ఇంకా అర్థభావనను ఎప్పుడు అనిపించుకుంటుంది? మరి గురుగారు అన్ని పనులు ఇచ్చారండి, నేను ఆ పనులన్నీ చేస్తున్నాను. అవునా? అది సేవ అయిపోతుంది ఆటోమేటికలీ. సేవ ఇంకా అర్థభావన దేని యొక్క అభివ్యక్తి? ప్రేమ యొక్క. ప్రేమ యొక్క అభివ్యక్తి. సో నేను చేసింది సేవ ఎప్పుడైతుంది? నేను చేసింది అర్థభావన ఎప్పుడైతుంది? గురువు రుచిలో రుచితో ఆ, మనం చేసినప్పుడు. అవును. అంటే గురువుని గురువు గారిని సంతృప్తి ప్రసన్నుడు పరిచినప్పుడు. చేయడం కోసం చేసినప్పుడు అవుతుంది. అండ్ నేను గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంకా మాయాబద్ధ జీవుడినే కదా, దేహాత్మాభిమానం ఉన్నోడినే. గురువు గారు చెప్తున్నారు, ఇవాళ నుంచి నువ్వు నేను ఆత్మను, నేను దాసుని, నేను పరికరుని అనుకో అని చెప్తుంటే అనుకుంటున్నా నేను, అంతే. కానీ అనుభవంలోకి రాలే నాకు ఇంకా. సో గురువు గారి దగ్గరకు వచ్చి గురువు గారు సేవ ఇస్తున్నారు, అర్థభావన ఇస్తున్నారు. ఈ సేవ అర్థభావన దేని లాగిస్తున్నారు? సాధన లాగిస్తున్నారు. సో ఇప్పుడు నేను సేవ అర్థభావన చేస్తున్నానా, లేకపోతే సాధన చేస్తున్నట్టు? దేని యొక్క సాధన చేస్తున్నా? ప్రేమ యొక్క సాధన చేస్తాడు. ప్రేమ ప్రేమను సాధన పొందడానికి చేయరాదు. సాధన. ప్రేమ అనేటువంటిది ఏమంటారంటే చెయ్యదగింది కాదు. అది నీ దగ్గర ఉంటే ఉన్నది, లేకపోతే లేదు, అంతే అది. సో ప్రేమ యొక్క నేను దేని సాధన చేస్తున్నాను? సేవ యొక్క సాధన చేస్తున్నా, సేవ. అర్థభావన యొక్క సాధన చేస్తున్నా? సాధన చేస్తాం. అవునా? నేను ఇప్పుడు ప్రేమ యొక్క అభివ్యక్తి కదా సేవ అర్థభావన. ఇది బాగా పట్టుకోండి, ఇవి చాలా సూక్ష్మం కాబట్టి పట్టుకోవడం కష్టమవుతున్నది. ప్రేమ యొక్క అభివ్యక్తి, ప్రేమను నేను పొందాలనుకుంటున్నాను. అబ్బా, ప్రేమను పొందాలనుకుంటే డైరెక్ట్ ప్రేమను సాధన చేయరాదు అంటాం. కానీ ప్రేమను సాధన చేయడానికి రాదు అది కదా. దివ్యమైన వస్తువు అది, ఇవ్వాలి ఎవరైనా నాకు దాన్ని. నేను సాధన ద్వారా పొందలేను, సిద్ధ వస్తువు కదా. సాధన ద్వారా సాధ్య వస్తువునే పొందగలుగుతాను, కానీ సిద్ధ వస్తువుని పొందలేను కదా. అందుకనే గురువు గారు ఏం చేస్తున్నానంటే, నేనైతే చెయ్యలేను అది ఇవ్వకుండా దాన్ని పొందడం కోసం నేనైతే చేయగలుగుతున్నా అది ఇస్తున్నారు. ఇప్పుడు ప్రేమ యొక్క అభివ్యక్తి ఎట్లా ఉంటుంది? సాధన, సేవ ఇంకా అర్థభావన రూపంలో ఉంటుంది కదా. అంటే ఆ పని చేసేటప్పుడు శ్రీకృష్ణుడి గురించి ఆలోచించుకొని చేయడం అనమాట అర్థభావన అంటే. సో ఆ సేవ అర్థభావన ప్రేమ యొక్క అభివ్యక్తి ఏదైతే నేను చెయ్యగలుగుతానో అది నాకు ఇస్తున్నారు. కానీ చేసేటప్పుడు నేను ఏం చేస్తా అంటే, అర్థభావన ఇలా చేయంటే అలా చేస్తున్నాను, సేవ ఇలా చేయంటే అలా చేస్తున్నాను. కానీ ఈ రెండింటికి కావాల్సిన ప్రేమ లేదు నా దగ్గర. ప్రేమ కోసం చేస్తున్నాను కదా నేను. అట్లాంటప్పుడు ఏమైంది? నేను సేవ చేస్తున్నట్లు కాలే, సేవను సాధిస్తున్నాను అనమాట, సాధన చేస్తున్నాను. అది ఎప్పుడు వస్తుంది? నాకు ఇది అయితేనే వస్తుంది అనమాట. ఏది? ప్రేమ ఉంటేనే వస్తుంది. సో నేను ఎప్పుడైతే గురువు గారు చెప్పినట్లు ఇది చేస్తాను, ఏంటిది? సేవ ఇంకా అర్థభావన చేస్తాను. నాతో చేసేటప్పుడు నాతో వల్ల కాకపోతే ఆ దీనభావంతో, ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రేమను పొందాలనే ఇచ్ఛతోటి, లౌల్యంతో చేస్తాను సేవను. అంటే ప్రేమను పొందాలనే ఇచ్ఛతోటి. మళ్ళీ నేను చేస్తుంటే నా వల్ల కావట్లేదు, అన్ని త్రుటులే అవుతున్నాయి, నాతోటి తప్పులే అవుతున్నాయి. గురువుగారు ఒకటి అపేక్షిస్తున్నారు, నేను ఒకటి చేస్తున్నాను. అవునా? అర్థభావన చేసేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత కష్టమవుతున్నదో ఒక చిన్న ఆన్సర్ ఇవ్వాలంటే. అంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ చెప్పడం రావట్లేదు చూడండి ఇది. ఎందుకంటే గురువుతోటి ఒక హృదయం అయితేనే వస్తుంది ఇదంతా. గురువు నుంచి ఫ్లో అవుతుంది ఇది. మీరు ఏ స్థితికి రావాలంటే, ఎంతగానో మీరు గురువు గారికి సమర్పించుకోవాలి అంటే, గురువు గారు మీ ద్వారా మాట్లాడుతుంటాడు, మీరు ఒట్టి నోరు తెరుస్తుంటారు అంతే. గురువు గారు ఏం మాట్లాడినా కరెక్టే ఉంటది, నేను ఏం మాట్లాడినా తప్పే ఉంటది. సో నా అంతా నేనే మాట్లాడే ప్రయత్నం చేశాను అనుకోండి, అన్ని తప్పులే చెప్తుంటా, లేకపోతే సగం సగం చెప్తుంటా, అతుకులు లేకుండా చెప్తుంటాను, అతుకుల్లాగా చెప్తుంటా, దీని కనెక్షన్ లేకుండా చెప్తుంటా నేను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సమర్పణ ఎందుకు అవసరమో.
ఆయన దగ్గర నుంచి ఫ్లో అవ్వాలి, ఛానల్ అనమాట. ప్రణాళి అంటారు దాన్ని, సిద్ధ ప్రణాళి అంటారు మా సంప్రదాయంలో. ఆయన ఛానల్ ఉంది కదా, ఆయన దగ్గర ఛానల్ ఇట్లా ఫ్లో అవుతున్నది, అవునా. నేను దానికి ఆ ఛానల్కి కనెక్ట్ కావాలి. అప్పుడు ఆయన ఫ్లో అంతా నా లోపల నుంచి వచ్చి నా ద్వారా ప్రకాశితం అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఆయన ద్వారా ప్రకాశితం అవుతుంది, ఇదంతా ప్రకాశింపబడుతున్నది కదా, నా ద్వారా ప్రకాశింపబడాలి. ఆయన భగవంతుడి నుంచి మనకు పరంపరలో చదువుతారు అనమాట. మీరు ఏ సంప్రదాయం, శంకర సంప్రదాయం పోయినా కానీ భగవంతుడి నుంచి వ్యాసుడికి వచ్చింది, వ్యాసుడి నుంచి నారదుడికి వచ్చింది, నారదుడి నుంచి ఈయనకు వచ్చింది అనుకుంటూ ఇది ప్రణాళిక అనమాట. అక్కడి నుంచి ఇట్లా ఫ్లో అయ్యి గురు దాకా వచ్చి ఆ ఛానల్ ఆగిపోయి ఉన్నది. ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యే ఛానల్ నాకు కూడా కనెక్ట్ అయిపోయి నా నేర్పు నుంచి కూడా ప్రకాశిస్తుంది అనమాట. మీరు ఎవరైనా ప్రవచనాలు వినండి, విన్నప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు భగవంతుని దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని గురువుల పేర్లు చెప్పుకుంటూ వస్తుంటారు వాళ్ళు కదా, గురు పరంపర. అవును గురుజీ. గురు పరంపర అంతా చెప్పుకుంటూ వస్తుంటుంటారు. ఆ దానికోసం అనమాట, దాంతో కనెక్ట్ అవ్వడం కోసం. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడే మనం సేవ చేయగలుగుతాము, అప్పుడే మనము అర్థభావన చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఏంటిదంటే మనము మన ప్రయత్నం చేస్తుంటే గురువు గారు చెప్పింది సమర్పణ భావంతో. సమర్పణ భావం అంటే సమర్పణ అవ్వాలే అనే ఇచ్ఛతోటి. సమర్పణ కూడా కాలేమనం అని చెప్పా కదా నేను కదా. సమర్పణ అవుదాం అనుకుంటున్నాను అని నిశ్చయం చేసుకొని మీరు గురువు గారు చెప్పింది చెప్పినట్టు అభ్యాసం చేశారనుకోండి. గురువు గారిని నేను ఇప్పుడు గురువు గారు ఈ ప్రశ్నలు అడిగితే నేను చక్కగా చెప్పగలగాలి, గురువు గారు చాలా సంతోషపడాలి. అది కూడా ఎట్లా చెప్పగలగాలి, దీనభావంతో చెప్పగలగాలి, నా లోపల లౌల్యం కనబడాలి గురువు గారికి, అట్లా చెప్పగలగాలి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ప్రేమను పొందడం కోసము ఈ సాధన సంపత్తిని పొందాలని ఇచ్చగలుగుతుంది అనమాట. ఫస్ట్ ఇది, అవునా. వాటిని నేను పొందాలి అని చెప్పేసి ఇచ్చతోటి మీరు చేస్తుంటే అంటే దీనభావంతో కరుణాకందన చేసుకుంటూ మీరు చేస్తుంటే అప్పుడు ఆటోమేటికల్లీ గురువు గారు మీకు ఆ సాధన సంపత్తిని ఇస్తారనమాట. అప్పుడు ఆ సాధన సంపత్తిని ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు సాధన చేస్తే కరెక్ట్గా అవుతుంది అనమాట. అంటే మీరు చేసింది సేవ అవుతుంది. అంటే సేవను సాధిస్తూ ఉంటారు, అర్థభావనను సాధిస్తూ ఉంటారు. ఎట్లెట్లయితే సేవను సాధిస్తున్నారో, అర్థభావన సాధిస్తున్నారో, దేన్ని సాధిస్తున్నట్లయితున్నది? ప్రేమని. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సేవ, అర్థభావన, ప్రేమ యొక్క అభివ్యక్తి కాబట్టి వీటిని సాధిస్తుంటే అది వస్తుంది. కానీ అది ఎట్లా వస్తుంది? సిద్ధ వస్తువు కాబట్టి అది మీరు సాధన చేస్తున్నందుకు రావట్లేదు. మీరు ఈ సాధన కూడా గురువు గారు మీకు సాధన సంపత్తి ఇస్తే వస్తున్నది. దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. గురువు గారితో సాధన సంపత్తి ఎందుకు వస్తున్నది? గురువు గారి నుంచి మీకు సాధన సంపత్తి ఎందుకు వస్తున్నది? గురువు గారితో కనెక్ట్ అయి ఉన్నందుకు. అది జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడు, ఛానల్ ప్రణాళి అనేది. గురువు గారితో నేను కనెక్ట్ అయి ఉన్నందుకు ఆయన నుంచి నా లోపల ఇట్లా ఫ్లో అవుతున్నది సాధన సంపత్తి. దాంతో నేను సేవ యొక్క సాధన, అర్థభావన యొక్క సాధన చేయగలుగుతున్నాను. నేను అవి చేయగలుగుతుంటే ఏమైతుంటుంది? ఎంతెంత నేను చేస్తున్నానో అంతంత సమర్పితుడిని అయిపోతుంటా, అంతంత అంతఃకరణ శుద్ధి అవుతుంటుంది. అంటే నన్ను నేను ఎంతెంత ఇస్తుంటునో అంతంత ఆయన క్లీన్ చేయగలుగుతాడు అనమాట. నన్ను నేను ఇవ్వకపోతే ఆయన క్లీన్ ఎట్లా చేస్తాడు? నా స్వత్వాన్ని నేనే ఎంచుకుంటే ఆయన ఎట్లా క్లీన్ చేస్తాడు? నేను నింపుకుంటుంటా కదా ఉల్టా, ఎక్కువ కామక్రోధాలను, వాసనలను, వీటన్నిటి ఇంకా ఎక్కువ బద్ధుడిని అవుతుంటాను. నన్ను నేను సమర్పణ అవ్వడం అంటే ఏంటంటే ఈ పనులు చేయడం, ఆయన చెప్పినట్టు చేయడం. ఇలా సేవ చేయి, ఇలా అర్థభావన చేయి, చెప్పినట్టు చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా నేను సమర్పణ అయిపోతున్నాను అనమాట. ఆటోమేటిక్గా సమర్పణ అంటే నన్ను నేను ఇచ్చేస్తున్నా ఆయనకు, నన్ను నేను ఆయనకి ఇచ్చేస్తుంటే అప్పుడు ఆయన క్లీన్ చేస్తాడు అనమాట. సాఫ్ చేసినట్టు వైపర్ పెట్టుకొని సాఫ్ చేస్తాం కదా, అట్లా సాఫ్ చేస్తుంటాడు అనమాట. సాఫ్ చేసి ఏం చేస్తాడంటే ఆయన ప్రేమనిస్తాడు. సో దాన్ని మనము సేవను సాధించడం ద్వారా, అర్థభావనను సాధించడం ద్వారా ప్రేమను సాధించుకుంటున్నాము అంటున్నాం. కానీ యాక్చువల్లీ మనం చేయట్లే, అనడం కోసం అట్లా అంటున్నాం. కానీ అది కూడా ఆయన్ని ఇస్తున్నాడు అనమాట. వెరీ గుడ్. చెప్పండి, ఇంకా వాటి గురించి ఇంకేం చెప్పదలుచుకున్నారు? సిద్ధ దేహంలోనేమో ప్రేమ ఉంటుందన్నారు, సాధక దేహంలోనేమో సాధన సంపత్తి ఉంటుంది అంటున్నారు, ఇవన్నీ ఉంటాయి అంటుంది. సో ఇప్పుడు వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటిదంటే సాధన సంపత్తి వస్తే ఏమైతుంది అంటే మీరు ప్రేమ వస్తుంది అంటున్నారు డైరెక్ట్. ఫోర్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమనాలి మీరు? సాధన సంపత్తి వచ్చిన తర్వాత ఏమైతుంది? నా దగ్గర
సంపద వచ్చింది అనుకోండి, దైన్యము, లౌల్యము, కృపాయాచన ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి, గురువు కార్యక్రమం, అప్పుడు ఏమైతుంది నా లోపల? నేనేం చేయగలుగుతా అప్పుడు? సాధన సంపద సేవ వచ్చింది, సేవ సాధన చేయగలుగుతాను, సేవ అర్ధ భావన చేయగలుగుతా, చేయగలుగుతాను. సాధననే కదా అది. సాధన చేయగలం. సాధన సంపద వచ్చిన తర్వాత సాధన చేయగలుగుతాను. సాధన చేస్తే ఏమైతుంది? నెక్స్ట్ స్టెప్, ఎంతెంత సాధన పెరిగిన కొద్దీ అంతంత అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. వెరీ గుడ్. అంతఃకరణ శుద్ధి అయినాక ఏమైతుంది? అంతఃకరణ శుద్ధి ద్వారా మనలో గురువు గారు ప్రేమని నింపగలరు. అట్లా మీరు ఇప్పుడు ఎక్కడ జంప్ అయిన చూసిందా? డైరెక్ట్ ప్రేమ. సాధన సంపద వచ్చేస్తే ఏమొస్తుంది అంటే ప్రేమ వస్తుంది అంటున్నారు డైరెక్ట్ గా. ఈ స్టెప్స్ అన్ని మర్చిపోవద్దు మీరు కదా. మీరు ఇవన్నీ థియరిటికలీ అర్థం చేసుకుంటేనే గురువు గారు మీ మీద ఏం వర్క్ చేస్తున్నారో మీకు అర్థమైపోతుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆచరణలో పెట్టగలుగుతారు, ప్లస్ గురువు గారు నాతో ఇట్లా వర్క్ చేస్తున్నారని కూడా నాకు అర్థమైపోతుంటుంది అనమాట. స్పృహలోకి వస్తుంటుంది అంతా. ఇవాళ గురువు గారు నాలో నుంచి ఈ విషయం తీశారు, నిన్న ఈ విషయంలో నాకు కోపం వచ్చిండే, సేమ్ అదే విషయం జరిగింది కానీ నాకు కోపం రాలే. వాళ్ళు నిన్న నాకు పలానా విషయం తినాలనిపించింది, దాన్ని చూడంగానే భజన మానేసి దాని మీదకి మనసు పోయింది. ఇవాళ అది నా ముందర ఉన్నా కానీ నాకు నా మనసు దాని మీదనే పోలేదు, భజన మీదనే ఉన్నది. గురువు గారు వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ సెకండ్ గురువు గారు నా మీద ఎట్లా వర్క్ చేస్తున్నారో నాకు అర్థమైపోతుంది. సమర్పణ అవుతుంటే ఆయన చెప్పినట్టు చేస్తాను. ఇలా చేస్తున్నారు నేను. ఇంకొస్తుంది, ఈ పాటలు వస్తుంది ముందు పోయినాక. అట్లా మీ అనుభవంలోకి వస్తుంటే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో అప్పుడు సమర్పణ జరుగుతుంది. అది చెప్తాను నేను, అది ఏంటిదో, ఆ కాన్సెప్ట్ ఏంటిదో చెప్తాను నేను. అంటే సమర్పణ అవుతుంది అని ఇప్పుడు చెప్తున్నాను నేను, ఉట్టిగా వర్డ్ చెప్తున్నాను, కానీ ఆ సమర్పణ అయ్యేటప్పుడు ఏం ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? తులసి, నువ్వేమైనా పాయింట్ చెప్పదలుచుకున్నావా? ముందే స్టడీ చేసుకొస్తే మీకు ఈజీ అవుతుంది చెప్పడం. ఎవరైతే కొత్తగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్క వాక్యం చెప్పినా పర్వాలేదు. వీళ్ళైతే చాలాసార్లు 4 నెలల నుంచి వీళ్ళు మాట్లాడడం నేర్చుకుంటున్నారు. ఏదో ఒకటి ఎక్కడనో అక్కడ అలవాటైతే చేసుకోండి, ఒక్క వాక్యమన్నా. మోక్షం గురించి చెప్పండి. లాస్ట్ క్లాస్ లో మోక్షం గురించి చెప్పారు. భక్తి వద్దు, ముక్తి వద్దు అని. భక్తి ముక్తి వద్దండి బాబు. భక్తి వద్దు అంటే ముక్తి అంటే దేహాభిమానము, మోక్షం అంటే ఆత్మాభిమానం ప్రభు. కాదు అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి లెక్చర్స్ వినలేదు, అందుకని నీకు తెలియట్లేదు. భక్తి అంటే మన భోగేచ్ఛ, ముక్తి అంటే మోక్షేచ్ఛ. అంటే భోగేచ్ఛ అంటే ఏంటిది? భోగం అంటే పంచేంద్రియాల నుంచి పంచ విషయాలను భోగించుకోవడము, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాచర్యం. సో కామం వచ్చేసింది దానిలో. దాంతో పాటు ఇంకేమొస్తాయి? భుక్తి వద్దు అంటే ఇంకేమొస్తాయి? కామము వచ్చింది, ఇంకేం పురుషార్థం? కామ పురుషార్థం వచ్చింది, ఇంకేం పురుషార్థం? ధర్మార్థ కామ మోక్ష. ధర్మార్థ కామం వస్తుంది భోగేచ్ఛ. ఎందుకంటే కామం తీర్చుకోవాలంటే అర్థం కావాలి, అర్థం ధర్మాన్ని ఆచరిస్తూ వస్తుంది. ధర్మార్థశ్చ కామశ్చ అని మహాభారతంలో ఉంది. ధర్మం వల్ల అర్థ కామాలు తీరితేనుంది. సో ఈ 3 ఒకటి, ఇది భోగేచ్ఛ. ఇది నాకొద్దు. అవునా? ఎందుకు వద్దు నాకు అది? భోగేచ్ఛ ఎందుకు వద్దు నాకు? భుక్తి వద్దు, ముక్తి వద్దు. చహ యుగల్ చరణ శరణాయి. యుగల్ అంటే రాధాకృష్ణుని యొక్క చరణం యొక్క శరణు కావాలి నాకు, అంటే వాళ్ళ సేవ కావాలి అని అంటున్నాం మనం. దేనికి అంటున్నామంటే ప్రభు, ధర్మార్థ కామం వల్ల మనం సంసార ఈ బంధనంలో ఉంటాం కానీ బయటికి అయితే రాలేము. వెరీ గుడ్. అది ఆపోజిట్, ప్రకృతి వైపుకి పోతాం, ఇటువైపు పోలేదు, విరుద్ధంగా పోతుంది. మోక్షేచ్ఛ అంటే ఎందుకు అంటున్నారు ప్రభు? మోక్షం మోక్షం అనేది ఇక్కడ పడే కష్టాల నుంచి అది ఉపశమనం లాంటిదే కానీ అది దాంట్లో ఆనందం అనేది ఏమి ఉండదు ప్రభు. అది మోక్షేచ్ఛలో. సో ఇక్కడ నుంచి బయటపడి ఏమైతాము? దేహాత్మ అభిమానం నుంచి బయటపడతాము, సంసార బంధం నుంచి బయటపడతాము, కష్టాల నుంచి బయటపడతాం కానీ అంతే. దేనిలాగా ఉండిపోతాం బయటపడి?
ఒక కణం లాగా చిత్ కణం లాగా ఉంది వెరీ ప్రభు. గుడ్. మన ఇంకేంది అంత వచ్చేసింది నీకు. కొత్తగా వస్తున్నా చెప్పేస్తున్నాడు. చిత్కణం లాగా ఇప్పుడు మనం ఉన్నది చిత్కణం లాగున్నాం. ప్రభు విభు చైతన్యము, నేను అణు చైతన్యము. అవునా? బాలాగ్ర శతభాగశ శతదా కల్పితశ్చ అని చెప్తారు. అంటే వెంట్రుగా ఉంది కదా, అలా చిన్న పాట అనమాట. అది కూడా ఏదో చెప్పడానికి కోసం చెప్తున్నాను. అటమిక్, దానంత సూక్ష్మం ఏం లేదు. అవునా? ఆ సూక్ష్మమైన పార్టికల్ లాగున్నాం మనం ఇప్పుడు. అది ఏ దేహంలో పోతుంటే ఆ దేహంలో ఇది చిత్కణము కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిది ఏనుగు శరీరం లేకపోతే ఏనుగు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నది. చీమ శరీరం లేకపోతే చీమంతా. నేనేనుగంత లేను, నేను చీమంత లేను, నేను చిత్కణం ఉన్నా, మైన్యూటెస్ట్ పార్టికల్ లాగున్నా. కానీ ఏ శరీరం లేకపోతే ఆ శరీరంలోకి చైతన్యం ఇది అవుతుంది. సో నేను ఈ సంసార చక్రం నుంచి బయటపడ్డాలని, మోక్షం పొందాలంటే ఏమైతే సాధన చేస్తా. నేను ఆత్మను అనుకుని సాధన చేస్తా. నేను దేహం కాదని. చిత్తవృత్తులు ఏమొచ్చినా కానీ ఇది నేను కాదు. నాకు కోపం వచ్చింది అనుకో, ఇది నేను కాదు. ఈమె నా భార్య అనిపించింది అనుకో, ఇది కాదు, ఇది నా భార్య కాదు, నాకు ఎవరు లేరు అసలు. కాదు నేతి అంటారు దాన్ని. అనుకుంటుంటూ పోతుంటే ఏంటంటే చిత్తవృత్తి నిరోధం అంతా అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? కణం మిగులుతుంది. కణం, ఆ కణమే అట్లా మిగిలిపోతాం. కానీ దానివల్ల లాస్ ఏమవుతున్నది? మంచిగానే అయింది కదా, దుఃఖం నుంచి బయటపడ్డావు కదా నువ్వు. కానీ దాంట్లో ఆనందం లేదు కదా ప్రభు. అట్లా పడున్నాను అంతే, ఆనందం లేకుండా. ఇప్పుడు ఆనందం ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుంది? ఆనందం దివ్యమైన శరీరం, సిద్ధ శరీరం వచ్చినప్పుడు. అవును. ఆనందం అంటే ఏంటిది? నువ్వు అంటే స్టార్టింగ్ లెసన్స్ వినలేదు ఎక్కడ. ఆనందం, దేన్ని అంటారు ఆనందం అని? మన భక్తి మార్గం సేవలో ఆనందం. సేవలో ఆనందం ఉంది. అవునా? కానీ సేవలో ఆనందం ఉంది అంటే సేవలో ఎందుకు ఆనందం దొరుకుతున్నది? ఎందుకు ఆనందం అంటే ప్రభు, మనం స్టార్టింగ్ లెక్చర్స్ లో ఉన్నది ఈ విషయం. నువ్వు అప్పుడు రాలేదు పాఠాలకు. డైరెక్ట్ గా అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఆనందం దేన్ని అంటారు? గురువు యొక్క ఆనందంలోనే చూసి గురుగారు తృప్తిపరిచిన ఆనందంలోనే ఉండడం ఆనందం. దాన్ని ఏమంటారు? గురుగారు తృప్తి కలిగి ఉండడాన్ని ఏమంటారు? గురువుగారు రుచిలో రుచి పెట్టడము, గురువుగారు సుఖంలో సుఖం కలిగి ఉండడాన్ని ఏమంటారు? ప్రేమ అంటాం. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైంది? ఆనందం అంటే ఏంటిది? ప్రేమ యొక్క ఆస్వాదనను రసం అంటారు. ఆ రసమే ఆనంద స్వరూపంలో ఉంటుంది. అవునా? ఇది క్లియర్ గా వాళ్ళు చెప్పగలుగుతారు, సీనియర్స్ అందరు చెప్పగలుగుతారు ఇది. సో ఇప్పుడు నువ్వేమనాలంటే చిత్కణానికి ఆనందం ఉండదు అంటున్నావు కదా. చిత్కణానికి ఆనందం ఎందుకు ఉండదు అంటే ఏమని చెప్పాలి నువ్వు నాకు ఆన్సర్? చిత్కణానికి ఆనందం ఎందుకు కలగట్లేదు? ప్రేమ ఉండదు కాబట్టి. ఎందుకు ప్రేమ లేదు దానికి? ఎందుకంటే దానికి దివ్య దేహం లేదు కాబట్టి. గురువు గారు దివ్య దేహం లేదు కాబట్టి. అంటే ఆయనకి ఎందుకు రాలేదు దివ్య దేహం? గురువు గారు ఆయనకు దివ్య దేహం ఎందుకు ఇవ్వలేదు? ఆయన సాధన చేసేటప్పుడు నాకు ప్రేమ కావాలి అనుకొని సాధన చేయలే, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అనుకొని చేసిండు. ఆత్మలాగా ఉండిపోయింది, సాక్షాత్కారం అయిపోయింది, ఆత్మలాగా ఉండిపోయింది, ఆయన చిత్కణంలాగా ఉండిపోయిండు. నాకు ప్రేమ కావాలంటే కదా గురువు గారు ఇస్తారు. నీకు లౌల్యమే లేదా? ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన నీకు? నాకు వద్దు, ప్రేమ వద్దు, ఉట్టిగానే ఇట్లా పడుందాం అనుకుంటున్నాను నేను, మోక్షం వస్తే చాలు నాకు అన్నాడు అనుకోండి, మోక్షమే ఇస్తాడు గురువు గారు. ప్రేమ ఎందుకు ఇస్తాడు? సో అందుకనే నాకు భుక్తి వద్దు. ఎందుకంటే భుక్తి ఉంటే నేను అటువైపు వెళ్ళిపోతా, భగవంతుని వైపు పోకుండా. నాకు ముక్తి వద్దు, ప్రపంచం నుంచి బయట అయితే పడతా నేను, కానీ నేను చిత్కణంలో ప్రేమ లేకుండా ఉండిపోతా. ప్రేమ లేకపోతే ఆనందం కూడా లేదు, ఇక ఉట్టిగానే అట్లా బండలాగా పడి ఉంటాను అనమాట. అందుకనే నాకేం కావాలని కోరుకుంటున్నాను? భుక్తి వద్దు, ముక్తి వద్దు, రాధా కృష్ణ చరణం యొక్క సేవ కావాలి అంటున్నాం. అంటే ప్రేమ ఉంటేనే కదా సేవ కలిగేది. సో సేవ కావాలి నాకు అంటే ప్రేమ కావాలి అంటున్నాం. ప్రేమ ఉంటే సేవ చేస్తుంది, భగవంతుడిని తృప్తిపరచొస్తాయి అనమాట మనకు. సో ఈ లాజిక్ ఒకటి. వెరీ గుడ్. ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ లైన్లోకి పోదామా? నెక్స్ట్ లైన్ చదువుతారు ఎవరైనా? మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసేది క్లాస్లోనే, నా ముందర చేస్తేనే నేను కరెక్షన్ చేయగలుగుతాను కదా. మీ అంతలో మీరు చెప్పుకుంటే మీకు అర్థం కూడా కాదు నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అని చెప్పేసి కదా. వెరీ గుడ్. ఇవాళ బాగా అయింది, బాగా చెప్పారు చాలా విషయాలు.
తులసి గుడి వాళ్ళ నేను ప్రశ్నలు అడుగుతుంటే మెల్లమెల్లగా స్టార్టింగ్ లో చెప్పకపోయినా కానీ అన్ని వచ్చేసిండు. నువ్వు తన నోటితోనే చెప్పేసిండు అన్ని. నెక్స్ట్ లైన్ చదవండి ఎవరైనా. విజయ్ కుమార్ గారు చదువుతారా? ఒక్క నిమిషం చదువు. లక్ 84 చలి అయి అది అయిపోయింది. ఇప్పుడు మాయా నే హరి బిసరాయి గురు నే యాదు దిలాయి. అంతేనా? అదేనా? ఎస్ నెక్స్ట్ లైన్ అదే ఉంది ప్రభు. ఉమ్. నెక్స్ట్ లైన్ మాయానే హరిబిసరాయి గురువర్నే యాదు దిలాయి. మాయానే హరి బిసరాయి गुरुवर ने याद दिलाई, माया ने हरि बिसराई, गुरुवर ने याद दिलाई, गुरुदेव शरण में आए, अब तो लो मोहि अपनाए, गुरुदेव शरण में आए, अब तो लो मोहि अपनाए. బాగా ఈ పాట నేర్చుకుంటున్నారు కదా, బాగా నేర్చుకొని ఇప్పుడు నేను చెప్పిన భావంతో చేయండి. మీరు ఆటోమేటికల్లీ మీకు ఇవన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి. సాధన సంపత్తి ఎట్లొస్తున్నది, సాధకత ఏం తయారైతే ఎట్లయితున్నది, ప్రకృతి పట్ల వైరాగ్యం వస్తున్నది, భగవంతుని పట్ల రుచి కలుగుతున్నది, అనుకోకుండానే సాధన జరిగిపోతున్నది, అవునా అని కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, దీని డైరెక్ట్ వాక్యానికి అర్థం ఏంటిదంటే, మాయానే హరి బిసురాయి గురువరునే యాదు దిలాయి. అంటే మాయ ఏం చేస్తున్నది అంటే నన్ను హరి మర్చిపోయేటట్టు చేస్తున్నది, గురువు గారు నన్ను నాకు జ్ఞాపకం చేయిస్తున్నారు అనమాట. అవునా? చెప్పండి, దీని గురించి ఏం చెప్పగలుగుతారు మీరు? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకుంటూ వచ్చినామో అది జ్ఞాపకం చేసుకొని చెప్పండి. ఏం చెప్పుకుంటూ వచ్చినామంటే, గురువుగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నామంటే, అనంతమైన జన్మలలో అనంతమైన సార్లు గురువుగారు మనకు వస్తున్నారు, భగవంతునికి గురించి చెప్తున్నారు, తత్వజ్ఞానాన్ని ఇస్తున్నారు, సాధన చేయిస్తున్నారు. కానీ నేను ప్రతిసారి కూడా ఏం చేస్తుంటానంటే అది పోడగొట్టుకుంటున్నాను అనమాట. మళ్ళా ఖాళీ జోళ్ళి తీసుకొని వస్తున్నాను ఆయన దగ్గరికి. ముక్తి వైపుకు పోతున్నాను అనమాట, ఆయన ప్రేమ మార్గాన్ని నేర్పిస్తుంటే. సమర్పణ, వీటన్నిటికీ మూల కారణం ఏమైతున్నది? సమర్పణ కావట్లేదు. నేనేమన్నానంటే ఛానల్ జ్ఞాపకం ఉంచుకున్నాను కదా, ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు మనం కదా. కనెక్ట్ అయి ఉంటే ఆయన దగ్గర నుంచి నిరంతరం ఫ్లో అవుతుంటుంది. నేను అట్లా కనెక్ట్ కావట్లేదు. అంటే నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటే, ఆయన నాకు సమర్పించుకుందామని నేను అనుకుంటే, ఆయన నాకు సాధన చెప్తుంటే, నేను ఆ సాధన చేస్తుంటే, ఆ సాధన ద్వారా సమర్పణ అనేటువంటిది అవుతుంటే, అప్పుడు ఆయన దాన్ని అంతఃకరణ శుద్ధి చేసి నాకు ప్రేమనిస్తూ ఉంటారు. ఆ ప్రేమ ఏమైతే అంటే నాకు ప్రొపెల్లింగ్ ఫోర్స్ లాగా, ఇంజన్ లాగా, ఇంధనం లాగా పనిచేస్తానట. ఆ ప్రేమ అనే ఒక్క బిందువు వచ్చినా కానీ అది 2 బిందువులు, 4 బిందువులు ఇట్లా పోతూ ఉంటుంది అనమాట. అంటే ఆదవ శ్రద్ధల నుంచి ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ సాధు సంఘం, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావము, ప్రేమ చెర్రనట్టవే ఆగిపోతుంది. అది మెరిగిన సిన్సియర్గా సమర్పణ, ఎక్కడ బ్లాక్ రాదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సమర్పణ అవ్వట్లేదు గురువు గారికి, సమర్పణ అవ్వాలని పోవట్ల, ప్రయత్నం కూడా చేయట్లేదు అనమాట అని చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. దీని బేసిస్ మీద చెప్పండి, దీంట్లో ఏమి అంటే ఏ భావంతో అంటున్నాను? మాయానే హరిపిసురాయి గురువరునే యాద్ దిలాయి. మాయ నన్ను మర్చిపోయేటట్టు చేసింది, హరిని మర్చిపోయేటట్టు చేసింది. దీని గురించి నేను ఇంతకుముందు శ్లోకం కూడా, ఒక అద్భుతమైన శ్లోకము అని చెప్పాను నేను. మీకు అది జ్ఞాపకం ఉందో లేదో రాసి పెట్టుకొని దాన్ని బట్టి కొట్టే ప్రయత్నం చేయండి.
కంఠస్థం చేయండి. దీని గురించి ఏం చెప్పాను, నేను ఏం పాయింట్ చెప్పాను? మాయ నన్ను హరిని మర్చిపోయేటట్టు చేసింది అని అంటే, మాయ నన్ను హరిని మర్చిపోయేటట్టు ఎప్పుడు చేయగలుగుతుంది? గురువుకి దూరం అయినప్పుడు. ఇప్పుడు నేను గురువు గారితో ఇట్లా నన్ను నేను సమర్పించుకొని గురువు గారితో ఒక హృదయమై ఇట్లా ఉన్నాను అనుకోండి, మాయకు ఏ మాత్రం శక్తి లేదు గురువు గారి దగ్గర. గురువు గారు ఎక్కడైతే నిల్చుంటారో అక్కడ మాయకు వచ్చి నిలబడే శక్తి లేదు. అండ్ మాయ యొక్క ప్రయోజనమే ఏంటిదంటే, జీవుడు ఎవరైతే భగవంతుడిని మర్చిపోతాడో వాడిని 2 దెబ్బలు కొట్టి కింద పడేయడం అనమాట. మాయ భగవంతుని యొక్క దాసి. మాయ ఏదో ఊరికే మనను ఇన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి కదా. మనం అన్నాం కదా, అనుకున్నాం కదా, జీవుని స్టోరీ ఏమని చెప్పుకున్నాము? నేను దేహాత్మ అభిమానం కలిగి ఉండి విషయాలను ఉపభోగించే ప్రయత్నం చేశాను, కోరికలు పుట్టినాయి నాకు, ఆ కోరికలు తీర్చుకుంటుంటే ప్రకృతికి విరుద్ధంగా పోయాను, ప్రకృతిలో ధర్మాలు ఉన్నాయి కాబట్టి నాకు దుఃఖాలు 3 తాపత్రయాలు వచ్చినాయి. తర్వాత ఆ కోరికలు తీర్చుకుంటుంటే నేను వీటన్నిటికీ కోరికలకు బద్ధుణ్ణి అయిపోయాను. కోరికలకు బద్ధుణ్ణి అయిపోవడంతో ఆటోమేటికలీ కర్మలకు కూడా బద్ధుణ్ణి అయిపోయాను. కోరికలు తీర్చడానికి కర్మలు చేస్తాయి కదా, కర్మలకు బద్ధుడు అవడంతో పాటు కర్మ ఫలితానికి కూడా బద్ధుణ్ణి అయిపోయాను. తర్వాత నేను ప్రకృతికి విరుద్ధంగా పోతున్నందుకు ఆ పాపాలంతా రాశి పెరిగిపోయి రౌరవ లోకాలకి పోయాను. అటు తర్వాత 84 లక్షల యోగాలు పోయి అక్కడంతా కూడా వెతుకుతూ పోయాను. అక్కడ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా నాకు చైన్ కలహు కబు కలహు పలహు కల్ నహి పాయని ఉంది కదా. అంటే ఒక క్షణం కూడా నాకు ఏం దొరకలేదు. అంతా చెప్పుకున్నా కదా ఇంతకుముందు. ఇప్పుడు నాకు లాస్ట్ లో చాలా డీటెయిల్ గా చెప్పుకోలేదా నేను ఇట్లా ఇదంతా అయింది నాకు అని? ఇదంతా ఎందుకు జరిగింది? నాకు మాయ వల్ల జరిగింది. మాయ నన్ను ఏం చేసిందంటే, మాయకు 2 శక్తులు ఉన్నాయి, ఆవరణాత్మిక శక్తి, విక్షేపాత్మిక శక్తి అని. ఇది చెప్పాను మీకు ఈ పాయింట్? చెప్పాను, మర్చిపోయినట్టున్నాను. చెప్పలేదా? రాలేదేమో ఇప్పుడు దానికి టాపిక్. మాయకు 2 శక్తులు ఉన్నాయన్నమాట. ఆవరణాత్మిక అంటే అది నేను భగవంతుని యొక్క దాసుణ్ణి, నేను ఆత్మను అనేది మర్చిపోయేటట్టు చేస్తుంది. ఆవరణాత్మిక అంటే ఆవరణ చేస్తుంది మీ స్వస్వరూపాన్ని. విక్షేపాత్మిక శక్తి అంటే ఇంకో వైపుకి తీసుకెళ్తుంది. నేను దేహం, మీరు కాని దాన్ని నేను అవును అనేటట్టు చేస్తుంది. మీరు దేహం కానే కాదు అసలు, మనం ఆత్మ. అసలు నేను ఆత్మ అనే జ్ఞానాన్ని ఆవరిస్తున్నది, నేను కాని దాన్ని నేను అవును అనేటట్టు చేస్తున్నది. అక్కడి నుంచి మీ స్టోరీ ఎంత స్టార్ట్ అవుతుంది? మనం ఏదో చెప్పుకుంటూ వినమో, నేను నీకు శరణాగతి లేకుండా ఉండడం వల్ల నాకు ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది, ఇట్లయింది అని చెప్తున్నామో, ఇదంతా దేని ప్రభావం వల్ల అవుతున్నది? మాయ యొక్క ప్రభావం వల్ల. మాయ ఆడిస్తున్నది మన ఇంట్లో, అవునా? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, మాయ చాలా దుష్టురాలు, ఇన్ని రకాల కష్టాలు పెడుతున్నది నన్ను అనుకుంటాం కదా. మాయ దుష్టురాలు ఏం కాదు, భగవంతుని యొక్క శక్తి అది. జీవుడెవరు? భగవంతుని యొక్క అంశ. మాయ భగవంతుని యొక్క శక్తి, భగవంతుని దాసి. మీకు ఒక ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు చాలా అన్నం తినమంటే, మా అమ్మ అన్నం తయారు చేసిన తర్వాత అన్నం తినమంటే తినకుండా అటు ఇటు ఉరికేవాడు అనమాట. క్రికెట్ ఆడడం, గోటీలు ఆడడం, ఏదో చేయడం చేస్తుంటే, అల్లరి చేస్తుండే. మా ఇంట్లో పెంటమ్మ అని ఒక ఆమె ఉండే. మా అమ్మ ఏం చేస్తుందంటే, మా అమ్మ నాకు ఆమెకు నేను వశుణ్ణి కావట్లేదని చెప్పేసి, పెంటమ్మ కొద్దిగా వీడిని చూడంటే ఆమె బెత్తం పట్టుకొని యాయ్ అని ఇట్లా బెదిరించేది నన్ను. వెంటనే పెంటమ్మకు భయపడి నేను ఏం చేస్తానంటే, మా అమ్మ దగ్గర పరిగెట్టిపోయి మా అమ్మ పెట్టిన అన్నం తినేటోడు. మళ్ళీ తర్వాత పెంటమ్మ చేయమనేది నాతోటి, నాన్న తల తప్పు చేసినాను, నువ్వు నాకు స్వామివి, నువ్వు చేపట్టే బతుకుతున్నా నేను కదా. యాక్చువల్లీ నేను ఆమెకి ఎవరైతే స్వామియో, స్వామిని ఆయన కొడుకును కదా నేను కూడా స్వామి అయ్యేలాగానే అయిపోయినా కదా. కానీ ఆమె నన్ను బెదిరిస్తున్నది. ఎందుకు బెదిరిస్తున్నది? భగవంతుడు బెదిరించమంటే, మా అమ్మ బెదిరించమంటే బెదిరిస్తున్నది. నా మాట వినట్లే, కొద్దిగా బెదిరించంటే బెత్తం పట్టుకొని కొట్టడానికి వస్తుంది. నేను భయపడిపోయి మా అమ్మ కాళ్ళ మీద పడి అన్నం పెట్టు తింటా అంటున్నాను. కడుపు నిండిందా అంటే కూడా నిండలే అంటున్నా, మళ్ళీ కొడుతుందేమో అని భయంతో ఇంకా కావాలి అంటున్నాను. కడుపు నిండినా కానీ ఆ భయం అట్లా చేయిస్తున్నది అనమాట.
సో పెంటం అనేది చెడ్డది కాదు. అమ్మ మాట వినట్లేదని బెత్తం పట్టుకొని ఇట్లా భయపెడుతున్నది నన్ను. అట్లనే నేను భగవంతుని మాట వినట్లేదు కాబట్టి, భగవంతుని శరణులోకి పోవట్లేదు కాబట్టి, ఆయన ఇచ్చే ప్రేమను ఆస్వాదించట్లేదు కాబట్టి, ఆ మాయ అనేటువంటిది పెంటమ్మలాగా ఏం చేస్తున్నట్టు నన్ను లెఫ్ట్ రైట్ కొడుతున్నది అనమాట. సో దట్ నేను పోయి భగవంతుని పాదాల మీద పడాలని చెప్పేసి. ఎప్పుడైతే నేను భగవంతుని పాదాల మీద పడ్డానో, ఇప్పుడు నేను ఒకసారి మా అమ్మ దగ్గర అన్నం తినేటప్పుడు ఆ మాయ నన్ను మళ్ళా కొట్టే ప్రయత్నం చేయదు. అది దాని ప్రయోజనం అయిపోయింది కదా. అది నన్ను కొట్టడం ఎందుకు? భగవంతుని పాదాల మీద పడ్డం కోసమే. నేను పడిపోయా కదా ఆల్రెడీ, ఇంకా నన్ను ఎందుకు కొడుతుంది? తన పని అయిపోయిందని దూరం జరిగిపోతుంది. పెంటమల్లాగా అయ్యో తప్పు చేసిన స్వామి, ఉట్టిగా భయపెట్టినా నిన్ను అదేని. నేను మాయా యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో, శ్రీ మహావిష్ణువు యొక్క, శ్రీకృష్ణుని యొక్క అంశను నేను, ఆయన బిడ్డను నేను. నన్ను కొట్టే అధికారం దానికి లేదు. కానీ నేను ఆయన బిడ్డలాగా ఉండింటే నన్ను కొట్టలేదు. అది బిడ్డలాగా ఉండకుండా మాట వినట్లేదు కాబట్టి అట్లా కొడుతున్నది అనమాట మాయ. అవునా? సో ఎప్పుడైతే నేను గ్యాప్ ఇచ్చేస్తాను, అంటే భగవంతుని శరణుల్లోకి పోయి నిరంతరం ఆ సాధనలో మునిగి ఉండడం ఉంది కదా, గురువు గారు చెప్పిన సాధన చేయడము, ఆ సాధన చేస్తున్నంతసేపు నేనైతే శరణాగతి అవుదాం అనుకుంటున్నా, అవుతున్నది. గురువు గారు క్లీన్ చేస్తున్నారు, ఒక బిందు ప్రేమ వస్తున్నది. ఆ ఒక బిందు ప్రేమకి ఏముంటుందంటే ఆటోమేటికల్లీ మీకు ఒకసారి ఒక బిందు రుచి దొరికిన తర్వాత 2వ బిందు కావాలి, 4వ బిందు కావాలని కోరిక దొరుకుతుంది, ఇంకా పెరుగుతుంది అనమాట. మనం అనుకున్నాం కదా, లెక్చర్స్ లో వినుంటారు, గుణరహితం, కామనారహితం, అవిచ్ఛిన్నం అని. ప్రతి క్షణం పెరుగుతూనే పోతుంది, ఇంకా తగ్గడం ఉండదు ఒకసారి మీరు ప్రాసెస్ లో పడిన తర్వాత కదా. కానీ మీరు అట్లా కాకుండా, సమర్పణ భావం లేకుండా మిమ్మల్ని మీరు భగవంతుడి నుంచి ఇట్లా దూరం చేసుకొని ఉంచింది అనుకోండి, ఇట్లా కనెక్ట్ కాకుండా ఒక సెకండ్ దూరం ఇస్తే అప్పుడు అని వచ్చేస్తారు. ఈ శ్లోకం బట్టి కొట్టుకోండి. మీకు చెప్పాను లేదు, నేను అనేక క్లాసులు తీసుకుంటాను కాబట్టి ఏ క్లాసులు ఈ పాయింట్ చెప్పాను అది లేదు. భయం ద్వితీయాభినివేశద స్యాత్ ఈషాదపేతస్య విపర్యో స్మృతి తన్మాయయా అతః బుధ ఆభజేత్తం భక్త్యైకయా ఈశం గురుదేవ ఆత్మ. భాగవతంలో ఒక బ్రిలియంట్ శ్లోకాలు ఉన్నాయని చెప్పా కదా కొన్ని, అందులో ఇదొకటి. భయం అంటే మనకి భయావహమైనటువంటి పరిస్థితి అయితే వస్తున్నదో, ఇన్ని కష్టాలను పొందుతున్నాం కదా, తాపత్రయాలు పొందడము, బద్ధులమైపోవడము, రౌరవ లోకాలకు పోవడము, 84 లక్షలు పోవడము, సంసార చక్రాలు, ఇంత భయావహమైన స్థితి ఏదైతే ఉందో, ఇది ఎందుకు వస్తుందంటే ద్వితీయాభినివేశత, అంటే భగవంతుని మీద మనసు ఉండకుంటే ఇంకేటో ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ మెయింటైన్ చేస్తున్నందుకు, ప్రకృతి మీద మనసు పెట్టినందుకు అనమాట. ఈషాదపేతస్ అంటే భగవంతుడికి విముఖుడు, పరాంగుముఖుడై ఉన్నాడు. ఉన్ముఖుడై ఉంటే ఏం కాదు, పరాంగుముఖుడై ఉన్నాడు అనుకోండి, తన్ విపర్యయో స్మృతి తన్ మాయ. ఈ విపర్యయమైన స్మృతి అంటే ఏంటంటే నేను ఆత్మను కాదు, నేను దేహము అనుకుంటాను అనమాట. ఎందుకు? ఆ మాయ చేయబట్టి. అంటే మాయా ప్రభావం వల్ల నేను భగవంతుని యొక్క దాసుడు, నన్ను మర్చిపోయి నేను దేహాన్ని, వీళ్ళంతా నా వాళ్ళు, ప్రకృతిని ఉపభోగించాలి నేను, వీళ్ళందరికీ కూడా ఉపభోగం కలిగించడం కోసము గాడిద చాకిరి చేయాలి నేను, ఇట్లా అని అనుకుంటున్నాను అనమాట. మాయ చేపట్టి. ఏది తన్మాయ అంటే భగవంతుని యొక్క మాయ. అది భగవంతుని యొక్క మాయ కాబట్టి భగవంతుని యొక్క శక్తి. నేను ఆ మాయతో యుద్ధం చేయలేను. మాయా భగవంతుని యొక్క శక్తి కాబట్టి నేను భగవంతునితో యుద్ధం చేస్తే, మాయతో యుద్ధం చేస్తే భగవంతునితోనే యుద్ధం చేసినట్లు. అది నా వల్ల కాదు దాన్ని దాటడం. అందుకనే బుద్ధిమంతుడైన వాడు ఏం చేయాలంటే ఆయనను భజించాలి. ఆయన మాయ కాబట్టి ఆయననే ఆయన విముఖుడైనందుకు మాయను నా మీద వదిలిండు. పెంటమ్మను మా అమ్మ నా మీద వదిలినట్టు. సో ఆయన్నే దాన్ని వెనక్కి గుంజుకోవాలి. ఎప్పుడు గుంజుకుంటాడు? ఆయన శరణంలోకి పోయినట్టు, ఆయనను భజించినప్పుడు, అంటే ఆయన శరణంలోకి పోయినాడు. భక్త్యైకయ ఈశం అంటే ఈశ్వరుణ్ణి, భక్త్యైక అంటే కేవల భక్తితోటి, అంటే అనన్య నిష్టతోటి. భగవంతుని తప్ప నాకు ఇంకేం కనబడొద్దు. ఇక భగవంతుడు కూడా కావాలి, మాయ కూడా కావాలి. గంట సేపు భగవంతుడు, 23 గంటలు మాయ అంటే ఇట్లా నడవదు. అనన్య నిష్ట కలిగి ఉండాలన్నమాట. అంటే భగవంతుడే కావాలని ఉండాలి. అది కూడా ఎట్లా ఉండాలి? నిరంతరం ఉండాలి. 24 గంటలు భగవంతుడే కావాలి. అనన్యత, నిరంతరత, నిష్కామత అంటే నాకు ఇంకేం వద్దు,
భగవంతుని తృప్తి తప్ప నాకేమొద్దు, భగవంతుని సుఖం తప్ప నాకేమొద్దు. ఇది భగవద్గీతలో ఉన్న సారం అనమాట. సో భక్త్యైకయ ఈశం, శుద్ధ భక్తి అని కూడా దాని అర్థం వస్తుంది. అవంతా తర్వాత చెప్పుకుందాము, ఇప్పుడు ఆ డీటెయిల్స్ లో పోవాల్సిన అవసరం లేదు. గురుదేవతాత్మ అంటున్నారు, అంటే గురువును దేవతలాగా ఆత్మలాగా భావించి భగవంతుణ్ణి భజించాలి అంటున్నారు. భగవంతుని భజించాలంటే భగవంతుని డైరెక్ట్ భజించవచ్చు కదా. గురుదేవతాత్మ అని ఎందుకు చెప్తున్నారు అంటే, భగవంతుడు మీకు ముందు చెప్పాను నేను, మన దగ్గర ప్రేమ ఉంటే తప్ప ఆయన దగ్గర రాడు, ఆయన ప్రేమను ఆస్వాదించేవాడు. ఈ పాయింట్ మీకు చెప్పలేదు అనుకుంటున్నా, వీడియోస్లలో ఉన్నది. ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా కానీ చెప్తాను నేను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది అనుకోండి, ఒక ఫ్యామిలీలో పాప పుట్టింది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఆ పాపకు మాటలు నేర్పిస్తారు, నడవడం నేర్పిస్తారు, స్కూల్కి తీసుకుపోతారు, విద్యలు నేర్పిస్తారు, మంచి గుణాలను ఇస్తారు, సంస్కారాలను ఇస్తారు, అన్ని రకాలుగా యోగ్యమైన కన్యలాగా తయారు చేస్తారు. అంటే సంసారం చేయడానికి యోగ్యమైన కన్యలాగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏదో బీటెకో ఎంటెకో చేయిస్తారు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా యోగ్యురాలు అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తాడు. వచ్చేసి ఆ అమ్మాయిని చూసేమంటే, నాకు అమ్మాయి బాగా నచ్చిందండి, నేను ఈమెను పెళ్లి చేసుకొని సంసారం చేస్తా అంటాడు. ఈమెను తయారు చేయడంలో ఆయన ఏం చేయలేదు అసలు. ఆ తయారు చేసిందంతా తల్లిదండ్రులు చేసిండ్రు, మొత్తం సాక్రిఫైస్ చేసి, శరీరాన్ని కడగడం దగ్గర నుంచి మలమూత్రాల నుండి విద్య నేర్పించడము, ప్రతి విషయం కూడా ఏది మంచిది ఏది కాదు చెప్పడము, దేని నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఏది హేయము ఏది ఉపాధేయం అని చెప్పడము, మంచి మంచి గుణం అన్ని స్టార్ట్ టు ఎండ్ నాకు 21 ఏళ్ళు వచ్చే వరకులా మొత్తం చేసింది ఎవరు? తల్లిదండ్రులు. కానీ 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవడో వచ్చి ఏం చేస్తున్నాడు, నాకు మీ అమ్మాయి నచ్చింది అని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, సంసారం చేస్తున్నాడు. ఆ భగవంతుడు అట్లాంటి అనమాట. వీడి దగ్గర అనంతమైన మైల ఉంటుంది, కామక్రోధాలు, మనసు నిండా మైలనే, అంతఃకరణం నిండా మైలనే, కారణదేహంలో నిండా చెత్తవాసనలు ఉంటాయి. అప్పుడు భగవంతుడు రాడు, ఎందుకంటే నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రేమను ఆస్వాదించేటోడిని. ఎవరి దగ్గర అయితే ప్రేమ ఉందో వాళ్ళతోనే సంసారం చేస్తా, కానీ ఇట్లా తయారైన ఎవరైతే కాలేదో వాళ్ళ దగ్గర నేను రాను అంటాడు ఆయన. వాడిని మొదటి నుంచి వాడు ఎక్కడో ఏదో అధపాతాళాలు ఉంటాడు, వాడిని లేపి కడిగి వాడిని వాదేసి, వాడు ఇంటున్నా వినకున్నా, ఈ జన్మలు వినకపోతే మళ్ళా జన్మలు వస్తాడు, మళ్ళా గడుగుతాడు, వాడు మళ్ళా నింపుకొచ్చినా కానీ మళ్ళా గడగడం మొదలు పెడతాడు. ఇన్ని చేసి వీడిని అంతఃకరణ శుద్ధి చేసి ప్రేమను ప్రేమను ఇచ్చాడో లేడో టక్కున వాళ్తాడు కృష్ణుడు. నాకు నచ్చింది, నేను తీసుకుపోతున్నా అని చెప్పేసి. అవునా? భగవంతుని భజించాలి, కానీ మిమ్మల్ని భగవంతుని భజనకు తయారు చేసేది, భజించాలంటే మీకు తత్వజ్ఞానం కావాలి. ఫస్ట్ జ్ఞానం ఉంటే, థీరీ ఉంటేనే ప్రాక్టీస్ చేయగలుగుతారుగా. తత్వజ్ఞానాన్ని ఇచ్చి సాధన చేయించి మీతో పాటు ఇవన్నీ చేసేవాడు, అంతఃకరణ శుద్ధి చేయించి ఇవన్నీ ప్రేమను ఇవన్నీ చేసేవాడు ఎవరైతే గురువు ఉన్నారో ఆయనను దేవతలాగా ఆత్మలాగా భావించాలి. దేవతలాగా భావించడం అంటే ఏంటిది? దేవతను భావించడం, ఈశ్వరులాగా భావించడం అంటే ఏంటిదంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం. అవునా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని మనం అంటున్నామంటే ఆయన మాట వింటాం అనమాట. ఇంకా మన సొంతంగా ఏం చేయము, ఆయన మాటను ఉల్లంఘించము. ఆయన మాట వింటేనే కదా ఈ మార్గంలోకి పోయేది మనం. సో గురువు గారిని దేవతలాగా భావించాలి అంటే ఏంటిదంటే ఆయన మాట వినడం. మళ్ళా ఆత్మలాగా భావించాలి అంటే ఏంటిదంటే, ఆత్మ అనే దానికి నేను అనే ఒక అర్థం ఉంది, ప్రియుడు అనే ఒక అర్థం కూడా ఉన్నది. ప్రేమ ప్రియమైనది అని, ప్రీత్యాస్పదం అనే అర్థం కూడా ఉందన్నమాట. అంటే ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరం నాకు ఇష్టం కదా, ఈ శరీరం నాది కదా, కానీ నా శరీరం ఈ చేయిలోకి విషం పోతుంది అనుకోండి, నేనేం చేస్తా అంటే డాక్టర్ నాకు చెప్తాడు, ఇది గిన పాకిందంటే నువ్వు చనిపోతారు మీరంటే, సరే దీన్ని తెంచేయండి అని చెప్పేస్తాను. నిన్నటిదాకా ఇష్టం అని చెప్పేగా తెంచేయమంటుంటే నేనే పోతున్నా కదా. సో నేనంటే నాకు ఇష్టం కాబట్టి మిగతాన్ని దీని సుఖం కోసం అన్ని త్యజించడానికి సిద్ధమవుతా అనమాట. నాకు ఎవరెవరైతే ఇష్టమో అని అంటున్నానో, నా భార్య అంటే నాకు ఇష్టము, నా పిల్లలు అంటే ఇష్టము, మనవలు అంటే ఇష్టము, ఈ సంపత్తి అంటే ఇష్టం, ఏదైతే నాకు ఇష్టం అంటూ, నా బుద్ధి అంటే ఇష్టము, నా మనస్సు అంటే అంటున్నానో, ఇవన్నీ నాకు ఎందుకు ఇష్టం అవుతున్నాయి అంటే నాకు నేను ఇష్టం కాబట్టి.
ఇవన్నీ నాకు సుఖాన్ని కలిగిస్తాయి కాబట్టి. సో ప్రైమరీలీ నాకు ఎవరంటే ఇష్టం అంటే నేనంటేనే ప్రైమరీలీ నాకు ఇష్టము. సో ఆ రకంగా ఆత్మ అనే దానికి ప్రీత్యాస్పదం అని కూడా ఉంటుంది అనమాట. సో గురువుని ఆత్మలాగా చూడాలంటే ఏంటిదంటే గురువుని నా ప్రియుడిలాగా చూడడం అనమాట. ప్రియుడిలాగా చూడడం అంటే ఏంటిది? ఆయన సుఖమే నా సుఖం, ఆయనకు అనుకూలంగా పోవడం. ఆయనను దేవతలాగా చూస్తే ఏం చేస్తా, ఒట్టి మాట వింటాను నేను అని చెప్పిండు కాబట్టి వింట. భగవద్ ఆజ్ఞయ, భగవంతుని ఆజ్ఞతో చేస్తున్నాను అంట నేను. కానీ ఆయన ప్రీతి కోసం ఎప్పుడు చేస్తాను నేను? ఆయన నాకు ప్రియుడైతే కదా. ప్రేమ అంటేనే అది కదా, తస్మై రోచమాన ప్రవృత్తి కదా ప్రీతి అంటే. సో గురువును నా ప్రియుడు అనే, నా ఆత్మ అంటే నా ప్రియుడు అని ఎప్పుడైతే అనుకుంటానో ఆయనకు అనుకూలమైన పని నేను చేయగలుగుతాను. ఎప్పుడైతే నేను ఆయనకు అనుకూలంగా పని చేస్తానో ఆటోమేటికలీ నా మిగతా ప్రాసెస్ అంతా మొదలైపోతుంది అనమాట. ప్రయత్నం చేస్తే అనుకూలంగా చేయడం కోసం, ఆయన చెప్పినట్టు చేయడమే కాకుండా ఆయనకు అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తే నా ప్రయత్నాన్ని గుర్తించి గురువు గారు నాకు తనకు అనుకూలంగా పనిచేసే శక్తిని ఇస్తాడనమాట. దాన్నే సాధన సంపత్తి, అది సాధన చేసే శక్తిని ఇస్తాడు. నేను అప్పుడు దాన్ని సాధన చేయగలుగుతా. సో ఇందులో ఏమన్నది, మాయానే హరి బిసురాయి అంటే నేను ఎప్పుడైతే ఒక సెకండ్ ఇట్లా గ్యాప్ ఇచ్చాను శరణాగతి కాకుండా, అప్పుడు ఆ ఛానల్ కట్ అయింది. అంటే ఆయన దగ్గర నుంచి ఫ్లో అవ్వడం మానేసింది. ఆయన దగ్గరనే ఉండిపోయింది. భగవంతుని దగ్గర నుంచి, వ్యాసుని దగ్గర నుంచి అందరి వస్తున్నది ఆ గురువు గారి దగ్గర వచ్చి అయిపోయింది. నా దగ్గర ట్రాన్స్ఫర్ కావట్లేదు. అప్పుడు వెంటనే మాయ వచ్చేసి ఇంత కథ నడుపుతున్నట్టు. మాయానే హరి బిసురాయి అంటే ఇదని మాట్లాడతాం. మాయ వచ్చి నన్ను హరిని మర్చిపోయేటట్టు చేసింది. అది మీరు ఇదంతా అర్థం ఈ మనసులో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన థీరీ అంతా ఎందుకు చేసింది, ఏం చేస్తుంది మాయ, ఎందుకు అట్లా వ్యవహరిస్తుంది, మాయకు చేసే శక్తి ఎప్పుడు వస్తుంది, చేయవలసిన అవసరం ఏమున్నది, ఇవన్నీ తెలుసుకొని మనసులో ఉండాలన్నమాట. అవునా? గురువరునే యాదు దిలాయి అంటే గురువు గారు ఏం చేస్తున్నారు, మళ్ళా ఇంకొక లైఫ్లో వస్తున్నారు. మాయ నన్ను మర్చిపోయేటట్టు చేసి ఇదంతా సంసార చక్రం దొరికిన తర్వాత, మళ్ళా మనుష్య జన్మ దొరికిన తర్వాత గురువు గారు వచ్చి మళ్ళా జ్ఞాపకం చేయిస్తున్నారు అన్నమాట. అవునా? అయితే నేను గురువు గారి శరణులోకి వెళ్ళకున్నందుకు, గురువు గారితో కనెక్ట్, శరణులోకి వెళ్ళమంటే ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం. నేను మీ శరణులోకి రావాలని ప్రయత్నం చేస్తున్నానంటే ఇప్పటిదాకా మాయతో కనెక్ట్ అయ్యి ఉన్నాను, ఇప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను అనడం. గురుదేవ్ శరణు మే అయ్యి అంటే నేను మీతో కనెక్ట్ అవ్వడానికి వచ్చాను గురువు గారు. సో అందుకని ఏం పాడుతున్నాము, మాయ నన్ను మీతో కట్ చేసి, భగవంతునితో కట్ చేసి నన్ను ఇదంతా ఇన్ని కష్టాలు పడేటట్టు చేసింది. గురుగారేమో నన్ను జ్ఞాపకం చేయిస్తారు. ఆయన శరణాగతి లేనందుకు నాకు మాయ ఇట్లా చేయగలిగింది, నేను శరణాగతి పొందింటట్లా కాకపోతుండే అని అర్థం చేసుకొని మళ్ళా లైన్ పాడుతున్నాం, గురుదేవ్ శరణమే అయి. ఇప్పుడు నేను శరణాగతి అవ్వడానికి వచ్చినాను గురుగారు, ఇప్పుడైనా నన్ను నీ దాన్ని చేసుకో. దీన్ని మళ్ళీ అట్లా కలపాలి అంటే ప్రతి లైన్ కూడా అట్లా దానితో కలుపుతుండాలన్నమాట. క్లియర్ అయిందా ఈ కాన్సెప్ట్ అంతా? నెక్స్ట్ దీని గురించి మాట్లాడండి. మాయాని ఎవరన్నా, మాయానే హరి బిసురాయి, గురువరనే యాద్దిలాయి. వీలైతే ఒక్కొక్క లైన్ ఒక్కొక్కరిని తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి, అందరికి మళ్ళీ రివిజన్ అవుతుంది. కానీ ఈ పాట మాత్రం కంఠస్థం చేసి పాడుకుంటుండండి. ఈ పాట మాటకి వినండి, చింతన చేయండి, అర్థభావనను హృదయంలో పెట్టుకున్నప్పుడు అట్లా భజన చేయడం మొదలు పెట్టండి. ఆటోమేటికల్లీ మీ ప్రయత్నాన్ని చూసి గురువుగారు మిమ్మల్ని కరుణిస్తారు, మీకు అర్థభావన చేసే శక్తిని ఇస్తారు. మీరు అనుకుంటుంటే చాలా ఆయన ఇస్తారు. అప్పుడు ఆ అర్థభావన నుంచి మీకు ప్రేమ ప్రసరిస్తున్నట్టు మీకు అనుభవంలోకి వస్తుంది అనమాట. ఒక్కొక్క బిందువు ఆయన పోస్తున్నారు, మీరు తాగుతుంటారు. మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలా మంది చూస్తుంటారు, ఈయన దగ్గర జోలమాల ఉండదు, జపం చేయడు, ఏం చేయడు, ఎప్పుడు చూసినా వేరేదో పనులలో ఉంటాడు అని చెప్పేసి కొన్ని సంస్థల వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతుంటారు అనమాట, మీరేంటి ఎప్పుడు చూసినా సాధన చేసినట్టు కనమాటరు, మన ప్రవచనాలు ఇంత కొడుతుంటారు మీరు అంటే. నేను మా జగద్గురు పరిచయం కాకముందు విపరీతమైన సాధనలు చేసేవాడిని. నేను శాస్త్రాధ్యయనం చేసేవాడిని, సేవ చేసేవాడిని. జగద్గురు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అసలు ఇంట్లో ఏం జరుగుతున్నదో అర్థమైపోయింది. ఒకటే సెకండ్లో ఆయనకు నా హృదయం ఇచ్చేసి, నీకు ఆయన తప్ప నాకు ఇంకెవరు లేనని ఇచ్చేసినాను. అటు తర్వాత ఆయన పోస్తుంటాడు, నేను తాగుతుంటా. ఆయన ఎంత పోస్తే అంత తాగుతుంటా.
ఇక అంత సాధన అది లోపల జరిగేది కదా. నేను లోపల ఆయన పోస్తున్నా, నేను తాగుతున్నాను కాబట్టి దేనికోసం నేను సాధన చేయాలి, ఏం సాధించాలి నేను చేయాలి. సో ఆ స్థితికి వస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆ స్థితికి రావడం కోసం, ఇప్పుడు మీరు సాధన చేసిందంటే అందులో కనెక్ట్ అవ్వడం కోసం. ఒకసారి మీరు కనెక్ట్ అయినాక ఇంకా మీరు చేసేది ఏం లేదు. ఆయన పోస్తుంటాడు, మీరు తాగుతుండాలి అంతే. బ్రహ్మగురుత ప్రసన్నాత్మ స్థితిలో ఎప్పుడు చూసినా కానీ రాధే రాధే అనుకుంటా ఆనందంలో ఉంటాను. ఏం చిక్కులు చింత ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇవి సరేనా? లాస్ట్ ఏమైనా మాట్లాడుందా? లాస్ట్ కోట్ ఏమైనా చెప్పే ఉందా? అంత క్లియరే కదా? శ్రీ గురవే నమః.